హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లో ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సందిగ్ధం సంక్షోభం కనిపిస్తోందన్నారు. ఓవైపు కేటీఆర్, హరీష్ రావులు కొట్లాడుకుంటుంటే పాడి కౌశిక్ రెడ్డి లాంటి నేతలు మాట్లాడుతున్న తీరు పట్ల వారు ఎలా స్పందిస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. శరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పట్ల పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న తీరు పట్ల నవ్వొస్తుందన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అరికపూడి గాంధీ అప్పుడు మీకు ఎందుకు వ్యతిరేకంగా కనిపించలేదు అని అన్నారు. ఓట్ల కోసం ఆంధ్ర వాళ్లకు కాళ్ళకు కుచ్చుకున్న ముళ్ళును పంటితో తీశారని కేసీఆర్ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి మళ్లీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉందని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ అధినేత స్పందించాలని తెలిపారు. ఈ విషయం పట్ల కేసీఆర్ స్పందించకపోతే ఆయనే ఇవన్నీ చేపిస్తున్నాడని అనేదానికి తార్కాణమన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని విమర్శించడానికి బీఆర్ఎస్ నేతలు గాజులు చీరలు పంచి ఆడవారిని అవమానించపరిచారని, ఆడవారు అంటే అంత చులకనని అన్నారు. దీనిపై కేసీఆర్ స్పందించి వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సందిగ్ధత, రాజకీయ సంక్షోభం మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఒకవైపు హరీష్, కేటీఆర్ కొట్లాడుకుంటుంటే మరొక వైపు ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లైక్ పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు వాళ్ళు ఎట్లా స్పందించాలనో వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు అరికపూడి గాంధీ గారి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఈ 10 సంవత్సరాలు మరి అరికపూడి గాంధీ గారు మీ పార్టీలోనే ఉన్నారు. ఆ రోజు మీకు ఎందుకు వ్యతిరేకంగా అనిపించలేదు? రెండవది, ఆంధ్ర వాళ్ళ కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళ కానీ ఓట్లు కావడానికి వాళ్ళ కాళ్లకు ముళ్ళు గుచ్చుకున్నా నేను తీస్తా అని చెప్పిన కేసీఆర్ మాటలు మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు, లేదంటే ఇంకా మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకోవడానికి సగ చెప్పుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎంత రాజకీయాల కోసం ఎంత నీచమైన స్థితికి దిగజారుతారో ఈ సంఘటన మనకు అర్థమవుతున్నది. చాలామంది ఆంధ్ర మిత్రులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్గా మారినాక ఆంధ్రప్రదేశ్ శాఖ ఉండే, ఒడిశా శాఖ ఉండే, మహారాష్ట్ర శాఖ ఉండే. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల కోసమే అనేది స్పష్టమవుతున్నది. ముఖ్యంగా ఈ సందర్భంలో కేసీఆర్ ఇగ వెళ్తాడు, అగ వెళ్తాడు, ఏ వెళ్తాడు, వచ్చే వీరుడు వచ్చే, పూలు వచ్చే, రాజు వచ్చే అని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది. ఈ విషయంలో స్పందించు కేసీఆర్. ఏంటి నీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు? మొన్నటిదానక ఒక తీరు, మళ్ళీ ఇప్పుడు మారిన తీరు దేనికి సంకేతం? ఇలా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కౌశిక్ మీకే సమాచారం అందించి కోవర్ట్గా ఉన్నాడని చెప్పేసి ఎవరు అరికపూడి గాంధీ గారు చెప్తున్నారు. అట్లా కోవర్ట్గా మార్చుకొని వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళతోనే కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తున్నావా? అసలు ఈ విషయంలో కేసీఆర్ స్పందించకపోతే నిజంగా ఆయనే కేసీఆరే ఇదంతటికి కారణం అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఖండించాలి. అవసరమైతే ఇట్లాంటి ఆంధ్ర మీద కానీ ఇతర రాష్ట్రాల మీద కానీ రాజకీయ సెంటిమెంట్ను పెంచి పబ్బం కొడుకుపోవాలనుకునేటోళ్లను సస్పెండ్ చేయాలి అసలు పార్టీ నుంచి. వాళ్ళ పార్టీ నాయకులు అసలు బీఆర్ఎస్లో ఉండే ఎవరైతే రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండే నాయకులు కూడా దీని మీద ఆలోచించండి. ఇది ఎంత మేరకు మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందో. కేవలం మా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఇలా ఆయన ఏం చేసిండు? గాజులు చీర పంచి పంపిస్తున్నాడు. అంటే ఆడవాళ్ళని అవమానించడం. అంటే ఆడవాళ్ళు అంటే అంత తక్కువ అనే ఉద్దేశంతో. దీని మీద ఇమ్మీడియట్గా కేసీఆర్ స్పందించకపోతే, వారిని సస్పెండ్ చేయకపోతే డెఫినెట్గా ఇది కేసీఆర్ చేయించింది అనుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.